హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి దోస్తులు ఈ మధ్య మన వీడియోలను సరిగా చూడట్లేదు. ప్లీజ్ దోస్తులు కొంచెం వీడియోస్ని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయుర్రి. గట్లనే వీడియో నచ్చితే లైక్ చేయుర్రి. దోస్తులు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. గట్లనే వీడియోలను మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయాలి. అంటే మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది? వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా, అందుకోసమే చెప్తున్నాం. మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా దోస్తులు? మీకు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 19. అదే ఆడబిడ్డ కట్టుతూ ఉంటే వదినకు వచ్చిన తిప్పలు. మరి దోస్తులు వీడియోలోకి వెళ్దాం పదండి. లాస్ట్ వరకు చూడుర్రి దోస్తులు, స్కిప్ చేయకుండా. అవునా కూడలు ఏం చెప్తాంది? ఓ సరుతున్నానే, ఏం చెప్తానే? సప్పలేదు. అవు దీనికేం రోగం ముట్టింది? చూసినా కూడా వలుపుతలేదు. ఓ సరితా షోలి నాడతానే అనే. అవు గిన్నిసార్లు చూసినా ఊ అంటలేదు ఇది ఇంట్లో ఉన్నదా బయట ఉన్నదా చూడన్నా చూసత్తా. అరే రామా, అగ్గో ఏమైందే సరిత? ఈ మధ్యలో అన్నవన్నా కనబడతలేవు. ఊరిలోనే ఉన్నావా లేవా? తిన్నావా? అయితమే కానీ తిన్నా చిన్నమ్మ. అయితమే కానీ ఏం చేస్తుంది మీ అత్త? ఏం చేస్తుంది? ఇప్పుడే తిన్నది, పండుకోవచ్చు. దాని బర్ర నోట్ల మన్ను పోయా ఎప్పుడు బండ్రౌతు లెక్క కూర్చొని ఉంటుంది. ఇంట్లో ఏమైనా పని చేస్తుందా? గుర్రమైనట్టు అవుతుంది కదనే. ఏం పని చేస్తుంది చిన్నమ్మ? ఏం పని చేయదు. ఏమైనా మంచాల్లో కూర్చుంటుంది, ఇద్దే అద్దే అని అంటుంది. నన్నే చుట్టూ తిప్పించుకుంటుంది, ఇంట్లో శాఖర అంతా వేపిస్తుంది. ఇక ఏమంటే బిడ్డ వచ్చిందో నీళ్ళు పోసుకున్నదో ఇక అవ్వకైతే బాగా సుఖం ఎరిగింది. అసలు ఈ బిడ్డ ఇద్దరు లేచుడే లేదు, ఇంత చెమ్ము అటు ఇటు పెట్టుడే లేదు. దాని బిడ్డ నీళ్ళు పోసుకున్నాడేమో కానీ నాకు సుక్కలు చూపిస్తా చిన్నమ్మ. నువ్వు మరి అలసెందుకు ఇచ్చినవే వాళ్ళకు? వాళ్ళు చేయంగానంగా చేసుడేనానే. ఇక చేయ అని ఓసారి చెప్పాలి. గదే వాళ్ళు బాగా అలసి తొప్పిర్రు. ఇంకేమున్నది ముడి చుట్టూ వేయించుకుంటారు. ఇక ఏం చేయాలి చిన్నమ్మ? మా అత్త మరి గట్లా ఆటాడిస్తుంది. బాగా మెక్కుతారు, కూర్చుంటారు, పంటారు, తెస్తారు, మళ్ళీ మెక్కుతారు. గదే పని వాళ్ళకి. ఇక చేయకపోతేనో గుడుగుడు గురుగుతా అంటది ఊకి. అప్పు గిదేంది గిదీంతో మాట్లాడుతుంది, గీ బోరుకులా దాంతో. మా సర్తకు మైండ్ ఏమైనా దొబ్బిందా? గిదీంతో మాట్లాడుతుంది వచ్చి. ఓ సర్త, అయ్యో ఏందత్తమ్మా మీరు గీడికి వచ్చిర్రు? నేనే ఇంటికి వస్తున్నాను కదా. ఏందే ఎన్నిసార్లు పిలవాలి? పిలిచి ఆశకొచ్చి ఇక వచ్చిన ఏడున్నావా అని ఇల్లంతా ఎత్తుకినా కనిపించకపోతుంది. ఇక బయటికి గిట్లా వచ్చినావేమో అని చూసుకుంటా వస్తానా. అయ్యో నేను అత్తమ్మ ఇక సీతకు 2 గుడ్లు తీసుకొచ్చి ఉడకబెడదామని వచ్చినా వస్తాంటే గిసిన్నామా అనిపించింది. ఇక మాట్లాడుకుంటున్నా. పోపు ఉదా 2 సరిపోతాయి కానీ 10 కొడుగుడ్లు పట్టుకొని రా. అబ్బో భర్త లెక్క సాడనే 10 కొడుగుడ్లు. సరే తీయత్తమ్మ, తీసుకొని వస్తా. ఇక పోతాను మరి. 10 కొడుగుడ్లు చాలా అక్క. ఇంకా 10 కొడుగుడ్లు ఏం సరిపోతాయో? 20 25 ఏమన్నా పోతివి. మా ఎక్కారం చెప్తాను కానీ 10 కొడుగుడ్లు మా ఇంట్లో మంది తక్కున్నారా ఏమన్నా? గందుకు తెమ్మన్నా. ఏమన్నా బిడ్డకు ఒక్కదానికి ఉడకబెడితే అందరికి తినబుద్ది కదా కడుమలకు. ఇక అందుకని 10 తెమ్మన్నా. నా ఒక్కదానికి ఏం కాదు కానీ. అయితే నీ తిన్నామా నువ్వు? ఏటో పోతాను. నేనేడా పోతానా? పత్తేరాగా నర్సక్క చెప్పమన్నది లచ్చక్కకు. ఇక లచ్చక్కల ఇంటికి పోతానా. నీ కోడలుగా అనిపించింది. ఇక నీ కోడలతో మాట్లాడతానా. సరే పో. మాగా పోతా కానీ ఏంది ఇంట్లో పని చేస్తలేవా? జరా పొల్లకు ఆసరగా రాదు. ఎంత పని చేస్తుంది? నేను చేయకపోతే నువ్వు వచ్చి చెప్తానా ఏంది నా ఇంట్లో? ఏం నా కోడలు చెప్పిందా నీతోని చెత్తలేనని? ఇక సర్దెందుకు అన్నది. ఏందో పిల్లకి అట్లున్నావు అంటే ఇంట్లో పని చేసుకున్నారకే వాళ్ళు అవుతుంది, పని తీర్తలేదు అవుతలేదు అని అన్నది. ఇక ఒకతే చేసుకుంటుందేమో అని నిన్ను అంటానా. నువ్వు కూడా ఇంత ఆసరగా రాదని. మా
చేసుకుంటాం పో. అదొక్కతే ఏం చెయ్యదు ఇంట్లో. అయినా మందు ముచ్చట్ల ఏలెట్టుడు బాగా అలవాటైతుంది నీకు కానీ. పో నీ పని నువ్వు చూసుకోపో. అయ్యో జయమ్మ, ఎందుకే గంత కోపము? మంచికే చెప్పి తినే గంత కోప్పడబడుతుంది. ఇప్పుడు నేను మందు ముచ్చట్ల ఏం వెళ్ళెట్టినా? ఏదో పొల్లకింత ఆసరగమ్మని చెప్పినా గంతే కదా. ఇక పని చేయకపోతే ఉత్తిన కూర్చుంటారా ఏంది? సరే సరే, నాకు పని ఉన్నది, పోతాను. సరే తీజయమ్మ. నా కూడా కానీ ఇది సంగతి చెప్తా. అందరికీ పని చేస్తలేనని చెప్తాను. నాను వచ్చినాయే సరితా. ఏమైంది? వచ్చిపోయేటోళ్ళకందరికీ మా అత్త ఇంట్లో పని చేస్తలేదని చెప్తానా? అయ్యో అత్తమ్మ, నేనెందుకు గట్లా చెప్తా? మరి నువ్వు చెప్పండి గది ఎట్లా అంటావు నన్ను? ఇంట్లో పనాసరగా ఒక్కతే చేయలేదు అది దాన్ని వాయింది ఇప్పటిదాకా. నువ్వు చెప్పండి దానికి ఎట్లా జరుగుతుంది? అయ్యో మంచిగా ఉన్నావు అత్తమ్మ. నన్ను ఏమేమి తినలేదా బిడ్డ అంటే ఇక లేట్ అయింది ఇప్పటిదాకా పని సరిపోయింది అని నేనన్నా. ఈ ముచ్చట నాకెవరక? నీ వయసులో ఉన్నప్పుడు నీకంటే మస్తు పని చేసిన. ఇప్పుడు శాతం అయితే లేదు కాబట్టి ఎత్తలేను. బాగా నొత్తందా నీకు ఇప్పుడు చేస్తే? ఏంది బర్రక్క, నీకు ఇప్పుడు శాతం అయితే లేదా? మస్తు పని చేసినావా? బాగా తెలుస్తాను నువ్వు ఎంత పని చేసినావో. కూర్చున్న చోటు నుంచి అది లేవా శాతం కానీ నేను చేసినా అని చెప్తున్నావు. అయినా ఇంట్లో నేను చేయకపోతే ఎవరు చేస్తానే పని అంతా? మళ్ళీ నన్ను నొత్తందా అని అడుగుతాను. మంచిగా ఉన్నా అత్తమ్మ. ఇప్పుడు నాతో లొల్లు పెట్టుకుంటావా ఏంది? లొల్లేం పెట్టుకుంటా అని కొడుకులు తెచ్చినా. పొయ్యి ఉడకబెట్టుకో. ఏం చేయమా, అంత కోపం మీద ఉన్నావు? ఏమైంది? ఏం కావాలి? కోడలు నా గురించి బయట నేను పని చేస్తలేనా అని అందరూ చెప్తాంది. అది నిజమే కదనే చేయమ్మా, ఇక దానికే ఫీల్ అవుతున్నావు. ఏంరా బోర్పులోడా, నిజమే కదా అంటాను. నాకు శాత చెప్తలేను. ఈ వయసులో ఏం పని చేయాలి? అబ్బో, గప్పుడే ముసలితాను పోయినవా నువ్వు? నేను ముసల్తాను ఎందుకైనా? శాతం అయితే లేదని చెప్తానా? నేను చెప్తే నువ్వు ఒకటి బాగుతాను ఏంది? అయితే నీ అన్నం తిన్నావా? ఇక పోతే ఒకటే తిరుగుడేనా నీకు? అసలు ఏ రోజు ఇంట్లో చక్కగా అనిపించినావా? ఈ ఓని ఎవరు తట్టుకోలేకనే బయట తిరుగుతావా? సరే అని కొడుకు ఏం చేస్తాడు? ఇలాగా భూమికాడికి పోవాలి, ఏ భర్త అన్నాడు, మరి ఇంకా అత్తలేడు. కొడుకు అత్తాడు అనుకో ఫస్ట్ అయితే. అంత కోపం ఎందుకే? మంచిగా నవ్వుకుంటున్నా, ఎంత ముద్దుగున్నావు చూడ నవ్వుకుంటే. అవును, దీనికి చెప్పనే లేదు దాంతో ఇంకోసారి మాట్లాడొద్దు అని. మళ్ళీ ఇట్లా కలిసిందంటే నా అత్త ఇంటి వెనక తిట్టింది అది దాన్ని మళ్ళీ ఇట్లా వాగుతుందేమో. ఒకసారి ఉన్నాను ఇంట్లో, ఇట్లా ఒకసారి. చెప్పు అత్తమ్మ, ఏంది అట్లా ఓడితోటి ఇట్లా పిలుస్తావు? అట్లా కాదే, ఇప్పుడు నీతో మాట్లాడింది ఆ ముసలిది తక్కువది కాదు, పౌరుపుల్లా ఆడదది. దాంతో ఎంత దూరం ఉంటే మాకు అంత మంచిది అని చెప్తామని పిలిచిన. ఇంకోసారి మాట్లాడక ఇక దాంతో. అబ్బో, అది ముసలిది అయితే నువ్వు వయసుదానివానే? నువ్వు ఇంకా వయసుదాను అనుకుంటాను ఏంది? అయినా నేను ఎవరితో మాట్లాడద్దు కదా. ఎవరితో మాట్లాడినా అది చెడ్డది అవుతుంది నీకు. నీ గురించి ఏం చెప్తానో ఏమో అని ఆవానికైతే. సరే తీయత్తమ్మా. అవును, ఏంది శ్వేత బయటకు వస్తలేదు ఇవాళ అసలే? అరే అవునే, నేను కూడా మర్చిపోయినా. బిడ్డ పనుకున్నది కావచ్చాను వదిలేసిన. ఇక బిడ్డ అమ్మ శ్వేత, శ్వేత లేచినవా? బయటికి రాదే, ఏం చేస్తాను ఇంట్లో? అబ్బా ఏంటి మమ్మీ అట్లా బర్రగొంతు తీసుకొని వరుతున్నావు? నేను నిద్ర పోతే ఇంకా లేవలేదా శ్వేత? అంబడి దానిక వండుకోవద్దు. పొద్దున్నే లేస్తేనే లోపల ఉన్న బేబీ యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే సోమరితనంగా తయారవుతారు. మా చెప్పినావు కానీ తీవదనే. నైట్ వండుకోలేదు, నిద్ర రాలేదు, లేట్ అయింది. ఇక పొద్దుగాల చేతగాలే, అందుకనే వండుకున్నా. అయ్యో పనుకున్నా బిడ్డ, నాకు తెలియక అయ్యో పడినంటే పిలిచిన ఇంకా లేవలేదా అంటే. అది కాదు శ్వేత, ఇప్పటి వరకు పెడుకుంటే లేజీగా తయారవుతారు బేబీస్. మనము యాక్టివ్గా ఉండాలి. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి టైంలో టైం టు టైం తినాలి. అన్నీ మా చెప్పినావు కానీ పోయి టీ పట్టుకొని రాపో. ఇప్పుడు టీ ఏంటి శ్వేత, హెల్త్కి మంచిది కాదు. నేను ప్రోటీన్ పౌడర్ కలిపి పాలు తీసుకొని వస్తా ఉండు. చీ, ప్రోటీన్ పౌడరా? నాకు అస్సలు వద్దు, నాకు పాలు కూడా వద్దు. అబ్బో
తీసుకురాపోవదనా. అవునా అమ్మ, వీళ్ళ అమ్మ అత్త అన్నది కదనే, అత్తమ్మ వచ్చిందాయే? అరే బిడ్డ, నేను కూడా అడుగుడు మర్చిపోయినే. ఆగు అడుగుతా. ఓ సరితా, మళ్ళీ యాదకి వచ్చింది అత్తమ్మ? గడుకోకడి యాదకి వస్తుందా ఏంది నీకు? ఏ గట్ల కాదు పోరి, మీ అమ్మ అత్తనన్నది కదా, ఏమైంది ఇంకా రాలే? ఇక పొద్దుగాల ఫోన్ చేసిన, పొద్దుట బస్సుకి ఎక్కినా అన్నది. ఇక దిగచ్చు, దారిలో ఉన్న చెత్తనట్టున్నది. అది కాదు వదినే, నేను ఇప్పుడు కడుపుతోటి ఉన్నాను కదా, అమ్మ ఒక్కతే చేయాలంటే చేయలేదు. ఉండొచ్చు కదా నా కోసం ఇక్కడ. మీకు నేను ఎట్లా కనిపిస్తానే, అసలు మనిషి లెక్క కనిపించలేను కదా. నువ్వు కడుపుతోటి ఉంటే ఏంది, మీ అమ్మ ఏ కదా, నేను కూడా మనిషినే కదా. నాకు కూడా మంచిగా లేదు పానము, నీకోసం నేను ఉండాలా? అబ్బా లేదు శ్వేత, నాకు అస్సలు పానం మంచిగా ఉండట్లేదు. అస్సలు చేత కాకపోయినా కూడా పని చేస్తున్నా. ఒక వారం రోజులు అట్లా పోయేస్తా. చూసినావా అన్నయ్య అమ్మ, నేను అడుగుతా కూడా ఉంటలేదు వదినే, మస్తు ఎక్కువ ఎత్తాంది. అవునే బిడ్డ, ఇది పోకే అంటే పోతా పోతా అంటుంది. అదరకు పోకు అంటే ఎట్లుకునేది, మలుసుకొని వండేటిది. దీనికి ఇంత ధైర్యము ఏ నుంచి వస్తుందో ఏమో మరి. సరేగానమ్మా, ఇలా అన్న నువ్వు వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకుని రమ్మనే. బిర్యానీ తినబుద్ధి అవుతుంది నాకు. సరే బిడ్డ గట్నే. ఆయన బయట నుంచి వచ్చినాక ఇప్పుడు బయట ఫుడ్ మంచిది కాదు, ఇంట్లో వదినని ఏమన్నంతి. వాళ్ళ అమ్మ చుట్టూనే పోతుంది, ఇక వదిన చేస్తుందా? నేను పోకుండా ఆపుతా కదా బిడ్డ. ఏమో ఏదో ఒకటి చెయ్యి, కానీ నాకు బిర్యానీ అయితే కావాలి ఇవాళ. మంచిగా ఉన్నావా అక్క? శ్వేత మంచిగా ఉన్నారా? పాన మంచిగా ఉన్నదా ఇప్పుడు? నానే మంచిగా ఉన్నాం, కానీ ఇప్పుడే వస్తానవా? అత్తమ్మ మంచిగా ఉన్నా. ఇప్పుడే వస్తాను అదినే. ఆ బస్ పాడుగాను గింత లేట్ చేసింది. కూర్చుండి యాక్టకొచ్చే. ఎంతసేపు నిలబడి మాట్లాడుతావు, కూర్చోరాదు? ఇక కూర్చోకపోతే ఏం చెప్తానని నా బిడ్డ ఏం చెప్తాంది? సరితా, మీ అమ్మ వచ్చింది దావే. ఇక ఏం చెప్తుంది, ఇప్పుడే నా బిడ్డకు పాలుగా పెట్టుకురమ్మంటే పోయింది. ఇక నా బిడ్డను మీ చుట్టే తిప్పించుకుంటారు కదా, ఏమైనా బండెడ్ షాగిరి చేపిస్తారు. దానికి కడుపు పోయింది, మరి దాని పానం మంచిగా లేదని గింత నా సోయి ఉన్నదా మీకు? అబ్బో గిదేందుకు ఇట్లా అంటుంది? అసలు ఎదురు మాట్లాడదు, గింత ధైర్యం పెట్టుకుని వచ్చింది దీనికి. గట్ల కాదు వదినే, ఇక అవన్నీ తెలియదా కానీ. మరి నా బిడ్డకు పానం మంచిగా లేదని తెలిసి పని ఎట్లా చేపిస్తాను? నా బిడ్డకు కడుపుపోయిందని కిందనన్నా బాధ ఉన్నదా నీకు? నీ బిడ్డ కడుపుపోయిందంటే ఎంత సంతోషపడ్డావు, మరి నా బిడ్డ కావాలని లేదా ఏంది నీకు? గట్లెందుకంటాను, కూతురైతోటి కొడలైతోట. ఇక పోయిన దానికి ఏం చేస్తాము, వచ్చిందని మంచిగా చూసుకోవాలి కదా. ఏం చేస్తామ్మా, పాలు కూడా పెట్టుకోరాదా నీకు? అంటే ఇగో డాక్టరు అసలు ఏం పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పిండు. ఇక అందుకనే వదనను పాలుగా పెట్టుకొని రమ్మన్నా. మీ అమ్మ పాలుగా పెట్టి ఇయ్యలేదా ఏంది? దానికి కూడా నా బిడ్డనే కావాలి. ఇక మీకు నా బిడ్డ రెక్కలు కుళ్ళ ఎత్తారు మీరు. ఏమైనా దాన్ని పని చేపించి చంపుతారా ఏంది? మరి దాని కడుపులో కాయాలి, అది ఇదని ఏమైనా ఉందా మీకు సోయి? అబ్బో ఇదేంది గిట్లా మాట్లాడుతుంది? ఇది ఊరు నుంచి మమ్మల్ని తిట్టడానికే వచ్చిందా ఏంది? ఏ గట్లెందుకు అంటాను వదినే, నేను కూడా పని చేయనే పడుతుంది. అదో పని చేస్తాను, నేను పని చేస్తానా? ఇక ఇప్పటిదాకా చేసి కాళ్ళు దగ్గర కూస్తానే అని దాన్ని పాలు పెట్టుకురమ్మన్నా. వచ్చినానే అమ్మా? వచ్చిందే తల్లి. ఏం చేస్తానే, తినలేదా? ఇక వీళ్ళ చుట్టే పని చేసుకుంటుంటానవా? మాగా తిన్నానే. మరి పోదామా బిడ్డ? బట్టలు ఇట్లా చదురు పెట్టుకున్నావా? చదురుకున్నానే అమ్మా, ఇక పోదాము. నువ్వు ఇంతంత తిన్నాక పోదాం. ఇప్పుడే పోతారా? సాయంత్రం వరకు పోతు తీరాదుంది. అంటే ఇగో శ్వేతకు బిర్యానీ తినబుద్ధి అవుతుందంట, నాకు చేయరాదు. సరిత అయితే మంచిగా ఎత్తది, కమ్మగా వండుతుంది. అందుకనే సాయంత్రం వరకు ఉండి పోతురు, బిర్యానీ చేసినాక అని అడుగుతానా. చేయరాదా? ఎందుకు చేయరాదు? ఇప్పుడు యూట్యూబ్లలో పెడతాను కదా, ఇంకా ఫోన్లో చూసుకుంటా చేయపోరాదు. ఊకోవాలనే, ఫోన్లో చూసి
చెప్పిండు. చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా శేష పని చేయాలి. గట్లనే మధ్య మధ్య ఉంటే పుట్టే పిల్లలు కూడా మధ్య మధ్య పుడతారు, సవర్తనంగా పుడతారు. గట్లా చెప్పే అమ్మ దానికి. ఓ పొద్దుడు దానిక అంటుంది, లేత్తలేదు, అన్ని దగ్గర తెప్పించుకుంటుంది. గింత పని చేస్తలేదు, కాలు అటు ఇటు పెడతలేదు. ఇన్న వసేత నేను పొద్దునే చెప్పినా కదా. చెప్పినా కానీ అదేమీ మంచిగా ఉండదు. ఏదో ఇవాళ ఒక్కరోజు అట్లా అనుకున్నది కానీ. దోస్తులు ఇంతతో ఈ వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? మరి లేట్ ఎందుకు? లైక్ చేయరు దోస్తులు. గట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయరు, వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా. దోస్తులు ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కురి దోస్తులు. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. బాయ్ దోస్తులు.